అక్క నమస్కారం. అక్క జాగ్రత్త. ప్రారంభించిందో తెలుసా? ఏమైందే నీకు? ఎన్నిసార్లు పిలవాలే నిన్ను? ఇక్కడే కూర్చుంటే మిగతా పనులు ఎవడు చేస్తాడనుకున్నావు? రక్షిస్తానని, ఏ రకమైన స్వార్థ చింతన లేకుండా పాటుపడతానని ప్రమాణం చేసి చెప్తున్నాను. ఒక నాయకుడు ఒక చట్టాన్ని అమలు చేస్తున్నాడంటే అది చిట్ట చివరి పౌరుడు వరకు చేరాలి అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఉద్యోగి నిజాయితీగా పనిచేయాలి. లేదంటే అది సముద్రంలో కురిసే వర్షంలా అయిపోతుంది. ఎందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నామనేది ఆ నాయకుడికి తెలీదు, ఎందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ ప్రజలకి తెలీదు. ఇలాంటి ఒక విషయమే ఆ డిమానిటైజేషన్లో జరిగింది. ఆకలి కోసం అన్నం దొంగిలించే వాళ్ళను ఆ స్వర్గానికి పంపించే ఈ జనమే పట్ట పగలే కోట్లు కొల్లగొట్టే వాళ్ళను విదేశాలకు పంపిస్తున్నారు. ఏదో కొత్త కొత్త పథకాల ప్రకారమే జనాలకి కొత్త నోట్లే అందించారు. కానీ ఎంతటి తెల్లటి కాగితమైనా అందులో కనపడే నల్లని మచ్చే జనాలకి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడుండే కొందరు రాజకీయ నాయకులు ఆ చక్కని పథకంలోని లోటును ఉపయోగించుకుని ఒక ఆట ఆడాలనుకున్నారు.
ఈ పెదవులకి ఇది కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నారు? బుద్ధిగా నిలబడాలంటే నిలబడండి, లేదంటే వేరే బ్యాంక్కి వెళ్ళండి. వెళ్తాంరా, నీదేం పోయింది? కూడినా కొడుకు. అయ్యా కొంచెం త్వరగా వెళ్ళండి అయ్యా. అయ్యా ఏమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు వెళ్ళమని? 2 రోజుల్లో నా మనవరాలి పెళ్లి. నా దగ్గర కొంచెం డబ్బు ఉంది. ఎంత ప్రయత్నించినా డబ్బును మార్చుకోలేకపోయాను. మీరు కాస్త సాయం చేసి మార్చండి బాబు. కాస్త దయ చూపండి. సెక్యూరిటీ సార్. ఈవిడ్ని బయటికి పంపించాయి. ఓకే సార్. వెళ్ళమ్మా వెళ్ళు. అమ్మా రామ్మా బయటికి. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఏ ఒక్కరు రెస్పాండ్ ఇవ్వలేదు. మళ్ళీ బ్యాంక్ కొంచెమైనా మనసాక్షి ఉందా నీకు? మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరూ లేరనగా అక్కడేమో రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టి కొత్త నోట్లతో దండలేసుకుని ఊరేగుతున్నారు. మమ్మల్ని చూస్తే అంత నీచంగా ఉందా మీకు? నువ్వు ఇలా చేయడానికి నీకు కనీసం సిగ్గేయట్లేదు. నీకు వచ్చే జీతం మేమిచ్చేదే. వచ్చాడండి ధర్మప్రభు. నీకంత జాలిగా ఉంటే నీ డబ్బులు తీసి ఇవ్వయ్యా. వచ్చాడు పెద్ద పోటుగాడు ఉద్ధరించడానికి. సార్ ఒక్క నిమిషం. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం ఎమర్జెన్సీ సార్. ఏమ్మా నీకు మాత్రం సపరేట్ గా చెప్పాలా? ఎంతమంది ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తున్నారు? ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి సార్ ప్లీజ్. వెళ్ళి క్యూలో నిలబడమ్మా. ఈ డిమానిటైజేషన్ సమస్య వల్ల ఇండియాలో మొత్తం అమాయక ప్రజల అవస్థ, ముఖ్యంగా మన రాష్ట్రంలో బ్యాంకుల్లో కొత్త నోట్లు దొరకపోవడం వల్ల ప్రజల క్యూలు అతిపెద్దవే అవుతున్నాయి. సాధారణ ప్రజలు ఎక్కువగా కష్టపడుతున్నారు. చిన్న వ్యాపారులకు బ్యాంకుల్లో తమ డబ్బును జమ చేయకుండా ఇళ్లలోనే దాచుకునే వారికి పెద్ద సమస్యగా అయింది. ఏంట్రా ఇతని జరిగినవి చూసి విసిగిపోయి ఓపిక పట్టింది చాలని అన్నింటినీ రికార్డ్ చేసి పెట్టాను. అది అలాగే. అది మీరు అన్నారే దాచాను అని. ఆ హర్యానా ఎంపీ చచ్చిపోయాడే మినిస్టరు, ఆయనతో చెప్పారు. వెంటనే శకుంతలాదేవి మీద తగిన చర్య తీసుకుంటానన్నారు. కానీ ఆ మర్నాడు ఉదయమే ఆయన్ని పేపర్లో శవంగానే చూశానయ్యా. ఇలాంటి కంపు కుళ్ళు రాజకీయాల్లో నేను ఉండకూడదని నా పదవికి నేను వెంటనే రాజీనామా చేసేశాను. నా దగ్గరున్న ఎవిడెన్స్ తీసుకెళ్లి నేను ఏ ప్రెస్లోనో మీడియాలోనో ఇస్తే ఏమవుతుంది? నన్ను టార్చర్ చేసి నన్ను కూడా చంపేస్తాను. నాకు చావు గురించి భయమేమీ లేదు. కానీ నా ప్రాణం పోవడం వల్ల ఈ ప్రజలకు జరిగే మేలేంటి? నిజం దాగిపోవడం తప్ప. అలాంటి పరిస్థితుల్లోనే అరుణాదేవి నా దగ్గరకు వచ్చి మినిస్టర్ హత్య కేసులో ఉన్న ఓ కుర్రాన్ని మన ఊళ్ళోనే చూసిన సంగతి నాతో చెప్పింది. నాకున్న ఆవేదన వల్ల ఆమెతో ఆ వివరాలన్నీ చెప్పేశాను. తను ఈ శకుంతలాదేవి మ్యాటర్ని ప్రెస్కి చేర్చే లోపే ఆమెను కూడా కుటుంబ సమేతంగా చంపేశారయ్యా. మరైతే అరుణతో మీరు చెప్పిన విషయం వాళ్ళకెలా తెలిసింది? అది నువ్వే కదయ్యా కనిపెట్టాలి. కానీ ఒకే ఒక విషయం తమ్ముడు, శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు, విషంతో ఉన్న పాము. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదయ్యా. తనతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొస్తాను తమ్ముడు. ఒక్క నిమిషం.